హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ మా అమ్మమ్మ గారి ఊర్లో ఫేమస్ అయిన టిఫిన్ ఉప్మా శనగల్ని ఎలా చేయాలో చూపిస్తానో చూసేయండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీ అందరూ ట్రై చేయండి. ముందుగా ఉప్మా తయారు చేసుకుందాం. అందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఉప్మా రవ్వని ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయినాక ప్లేట్లో తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపులు, కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న అల్లం ముక్క చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. మన ఉప్మా నూకకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ చూసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత మన ఉప్మా నూకని ఫ్రై చేసి పక్కన పెట్టాం కదండి, అది వాటర్లో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేస్తే మన ఉప్మా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కాంబినేషన్ బఠానీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ముందుగా కొద్దిగా పోపుల్ని ఫ్రై చేసుకొని అందులోకి కొద్దిగా కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నైట్ అంతా నానబెట్టిన ఒక కప్పు బఠానీని ఉడకబెట్టి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత 2 స్పూన్ల శనగపిండిని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచితే మన బఠానీ చట్నీ రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉప్మాతో శనగల కర్రీ డెఫినెట్గా ట్రై చేయండి.